వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. నా పేరు సింధు. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నానండి, ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మొత్తం నా లైఫ్ స్టైల్, నేను ఎలా ఉంటాను, నా డే లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. సో మేమైతే ఊరికైతే వెళ్తున్నామండి, మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. బెంగళూరు నుంచి గోరెంట్లకి అయితే వెళ్తున్నాము. 2 months తర్వాత వెళ్తున్నాం అన్నమాట. అసలు చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇవాళ వచ్చేసి సాటర్డే. సో క్విక్ గెట్ రెడీ విత్ మీ అన్నమాట. ఎలా రెడీ అవుతాను అనేది ఫస్ట్ అయితే నేను ఈ రోజ్ వాటర్ అయితే అప్లై చేసుకుంటాను అన్నమాట. జస్ట్ ఓన్లీ 2 drops అయితే అప్లై చేసుకుంటాను అంతే, ఎక్కువగా ఏం లేదు, కొద్దిగా వేసుకుంటా అంతే. రోజ్ వాటర్ మొత్తం అంతా డ్రై అయిపోయిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఈ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను, సెటాఫిల్ వాళ్ళది. ఇది కూడా అంతే, జస్ట్ కొద్దిగా వేసుకోవాలి అంతే. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం ఇలా అప్లై చేసేసుకోవాలి. అంటే చాలామంది అడిగారన్నమాట, మీరు ఎలా మేకప్ చేసుకుంటారు ఇది అనేసి. మేకప్ ఏం లేదు, ఉట్నే ఇలా వేసుకుంటాం అంతే. ఈ మాయిశ్చరైజర్ మొత్తం అంతా డ్రై అయిపోయిన తర్వాత మనకు కావాలంటే ఫౌండేషన్ కానీ, ఇప్పుడు బయటికి వెళ్ళామనుకోండి సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మేము డెఫినెట్లీ వెళ్తాం కాబట్టి సన్ స్క్రీన్ కూడా వేసుకుంటాను కొద్దిగా అంతే. సో ఈ సన్ స్క్రీన్ కూడా చూసారు కదా, డెర్మాకోది. ఇవన్నీ ప్రోడక్ట్స్ కొత్తగా తెప్పించానండి, డెర్మాకో వాళ్ళదైతే యూస్ చేస్తున్నాను అన్నమాట. ఇది కూడా కొద్దిగానే, సో కొద్దిగా తీసుకున్నా. ఇలా అప్లై చేసేసుకోవాలి అంతే. ఇది కూడా కొంచెం డ్రై అయిన తర్వాత ఫౌండేషన్ అక్కడక్కడ ఎక్కడైతే మనకు బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అక్కడ ఫౌండేషన్ వేసుకోవాలి అంతే అండి. నెక్స్ట్ బొట్టు పెట్టేసుకోవడమే అంతే, ఎక్కువగా ఏం లేదు. ఇదే అన్నమాట మన మేకప్. సో ఫౌండేషన్ అన్నా కదా, ఇది ఫిట్ మీ వాళ్ళదైతే యూజ్ చేస్తున్నాను నేను ఫౌండేషన్. ఇది కూడా అంతే, జస్ట్ లిటిల్ అంతే, ఎక్కువ కూడా కాదు. కొంచెం కొంచెం వేసుకుంటేనే అది మన ఫేస్లో అంతా ఏమంటారు దాన్ని, లోపల మెల్ట్ అయిపోవాలన్నట్టు. అలా కొద్దిగా వేసుకోవాలంతే. ఎక్కడైతే మనకు బ్లాక్ స్పాట్స్ అన్నీ ఉంటాయో సో అక్కడ మొత్తం వేసుకుంటే సరిపోతుంది. ఫౌండేషన్ కూడా అయిపోయింది. ఇక లాస్ట్ లాక్మీ వాళ్ళది పౌడర్ అన్నమాట. ఇది అప్లై చేసేసుకుంటే ఇది ఫైనల్ టచ్. ఇంకా లాస్ట్లో ఇది స్టిక్కర్ పెట్టుకుంటే అయిపోతుంది అన్నమాట. మనం ఏ కలర్ శారీ వేసుకున్నామో ఆ కలర్కి తగ్గట్టు స్టిక్కర్ పెట్టుకున్నామంటే అంతే, రెడీ. యా అంతే, ఫైనల్ లుక్ ఇదే. శిరీష చూస్తుంది పక్కన నుంచి, ఏం చేస్తుందో. ఊరికి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యొచ్చు ఇట్కేర్ అన్నమాట. ఇది వేసేసుకుంటే అయిపోయింది. ఇది ఎంత లైట్గా వేసినా కూడా చాలా ఎక్కువ అయిపోతుంది, అందుకని చాలా లైట్గా వేస్తున్నా. ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే అంతే, ఫినిష్ అయిపోతుంది అన్నమాట మొత్తం ఓవరాల్ లుక్ అంతా. సో గైస్ చూస్తారు కదా, నేనైతే ఇలానే అన్నమాట సింపుల్గా రెడీ అయిపోతాను. ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మొత్తం అంతా ఇక్కడ బెడ్ మీద పెట్టేస్తాను, అవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అది కూడా ప్యాక్ చేసేసుకొని ఇంకా ఊరికైతే వెళ్ళిపోవాలి. ఆల్రెడీ టైం 2 o'clock అవుతుంది. మేము వెళ్ళేసరికి 10 అవుతుందేమో కత్సిరి, మేబీ అవ్వచ్చేమో, చూడాలి ఇంకా.
సో ఇక్కడ నా ప్యాకింగ్ అంతా కూడా స్టార్ట్ చేసేసానండి. గైస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందండి. అందుకనేసి ఛానల్ని అయితే అందరూ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అలాగే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి, నా అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడ నేను ప్యాకింగ్ అంతా చేసేస్తున్నాను. ఈ ప్యాకింగ్ అనేది ఎంతమందికి చాలా హెడేక్గా ఉంటుంది, నాకైతే చాలా హెడేక్గా ఉంటుందండి. అసలు అన్నీ తీసుకోవాలి పెట్టుకోవాలి అని అంటే చాలా తలనొప్పి వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇలా మంచిగా బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేసుకుంటున్నా. ఇలా అయితే మనకు కావాల్సిన ప్రతిదీ ఆ బ్యాగ్లోనే ఉంటుంది కాబట్టి ఏమీ హడావిడి లేకోకుండా మంచిగా ఒకే దాంట్లో ఉంటాయని చెప్పేసి ఇలా అయితే ప్యాకింగ్ చేసేసుకుంటున్నా. సో ఇలా బాబుకి సంబంధించిన సోప్ బాక్సెస్ ఇలా అన్నీ కూడా పెట్టేసుకుంటున్నా. షాప్ పెట్టచ్చు మా అక్క, దీనితో పెట్టచ్చు అంట షాప్. దేవాంశ్ పనుకున్నాడు బాగా హాయిగా, అందుకనే మనం బాగా మంచిగా ప్యాకింగ్ చేసుకుంటాము. లేదంటే అంతే వాడుంటే ఎక్కడ అవుతుంది. చాలే. సో ఇది వచ్చేసి మొత్తం అంతా ఇక టైం ల్యాబ్స్ పెట్టేశానండి. ప్రతిదీ అంతా చూపిస్తే అన్ని మినిట్స్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి టైం ల్యాబ్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా అని మొత్తం అంతా ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాం. మా ప్యాకింగ్ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 to 3 hours పట్టిందండి. ఏం సింధు అంత ప్యాకింగ్ ఏం చేస్తావు అని అనుకుంటారా? ఏం లేదు, ఒక బ్యాగే అండి, కానీ చూసారా అంత టైం పట్టింది. నెక్స్ట్ అయితే బాబుకి ఏదైనా టీషర్ట్ తీసుకుందాము మంచిగా అని చెప్పేసి జుడియోకి అయితే వెళ్ళిపోయాం ఆ చిన్న లిటిల్ గ్యాప్లో. బట్ ఏవి అంతగా నచ్చకపోయేసరికి ఇలా ఊరిని మనం కాస్త వీడియో తీసుకొని వచ్చేసాము. ఇంకా చైతుకి అయితే ఒక టీషర్ట్ నచ్చిందన్నమాట, అందుకనేసి అది వాడు పర్చేస్ చేసుకొని వచ్చేసాడు. ఇంకా త్వరగా వెళ్ళిపోదాం, లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ స్టార్ట్ అయితే అయిపోతున్నాం మేము. ఆల్మోస్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఏ టైంలో కూడా కన్నయ్య ఎంత బాగా టీవీ చూస్తున్నాడు. వాడికి ఎక్కడ పోయినా సరే టీవీ ఉండాలి, మా సాంగ్స్ ఉండాలి. అదే చూసారు కదా, ఆల్మోస్ట్ అంతా కూడా రెడీ అన్నమాట. మేము ప్యాకింగ్ మొత్తం అంతా అయిపోయింది, స్టార్ట్ అయిపోయాం. లంచ్ కూడా చేయలేదు, అసలు బ్రేక్ఫాస్ట్ ఒకటే చేస్తున్నాము, లంచ్ అయితే ఏం చేయలేదు. ఇక్కడ క్యాబ్ కూడా బుక్ చేసేసుకున్నాం మేము. ఇంకా క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి మెజెస్టిక్ అయితే వెళ్ళిపోతున్నాము. క్యాబ్లో కూర్చున్న వెంటనే కన్నయ్యకి వాటర్ అయితే తాగాలనిపించింది, ఇచ్చేసాము. వాడైతే చాలా బాగా తాగుతాడండి వాటర్, డిహైడ్రేట్ అస్సలు అవ్వడు, మంచిగా హైడ్రేట్ పొజిషన్లోనే ఉంటాడు. ఇంక ఇక్కడ ట్రాఫిక్ తెలిసిందే కదా, బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉంటుందో, చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉండిందండి. అసలు మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. ఏం దేవా హాయ్ చెప్పు. సో స్టార్ట్ అయిపోయామన్నమాట ఇప్పుడు. ఇంకా చిట్టాయి చిట్టాయి చిట్టి ఫ్లయింగ్ కిస్, ఫ్లయింగ్ కిస్ దేవాంశ్ కిస్. బుజ్జి ఏ బుజ్జి అంటున్నా, ఏదో ఏ బుజ్జినో పిలుస్తాను అన్నీ. సో ఇంకా ఇక్కడ నుంచి మేము మెజెస్టిక్ సిరి వెళ్ళేది, మెజెస్టిక్ ఆంధ్ర బస్ స్టాండ్కి వెళ్ళేసరికి 5 అవుతుందేమో. ఇంకా అక్కడి నుంచి చూడాలి, అక్కడ కలుద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్ర బస్ స్టాండ్కి అయితే వచ్చేసిన వెంటనే మేమైతే ఫుడ్ తినేసామండి. చాలా ఆకలితో ఉండిన్నాము, నాకైతే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించేసింది, అందుకని త్వరగా తినేసాము. అక్కడ వెళ్ళి ఇంకా అది షూట్ చేయలేకపోయాను, ఆకలితో ఉన్నా కాబట్టి వీడియో మీద కూడా అంత ధ్యాస రాలేదు. ఇంక ఇక్కడ బస్ అయితే ఎక్కేసి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మీన్ వైల్ ఇక్కడ కన్నయ్యతో నేనైతే ఆడిస్తున్నాను వాడిని. ఎక్కడికి వెళ్తున్నాం దేవాంశ్, మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఆడిస్తున్నా. ఇక మాల్ ఆఫ్ ఏషియా చూసారు కదా, ఇక్కడ కనిపిస్తే చిన్న క్లిప్ అలా అయితే తీసుకున్నా. ఆ తర్వాత దేవాంశ్ కొద్దిసేపటికే పడుకుంటాడు. ట్రావెలింగ్లో ఎప్పుడూ అంతే, వాడు ఎక్కడికి వెళ్ళినా అంతే. ట్రావెలింగ్లో అయితే నన్ను అస్సలు ఇబ్బంది పెట్టాడు ఏమాత్రం కూడా, అది చాలా హ్యాపీ థింగ్ అన్నమాట బాబులో. అలా వెళ్ళిన వెంటనే కొద్దిసేపు అలా చూసి వెంటనే పడుకొనేస్తాడు. ఎంత క్యూట్గా పడుకున్నాడో చూడండి. అసలు ఇప్పుడు వీడియోలో ఇక్కడ చూస్తుంటే నాకే చాలా ముద్ద చేస్తున్నాడు. అంతే కదా, ఆబ్వియస్లీ ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దుగానే ఉంటారు. ఎంతమంది కన్నా ఇక్కడ క్యూట్గా అనిపించాడో నాకైతే కమెంట్ చేసేయండి గైస్. సో
అమ్మ వాళ్ళ ఇంటికి అయితే చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. చాలా రోజులైంది కాబట్టి ఇలా వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సంక్రాంతికి అయితే వెళ్ళిపోతున్నాము మేము, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇక గాయస్ ఇప్పుడు టైం అయితే 10 o'clock అవుతుంది కరెక్ట్గా. ఈ టైంకి ఇక్కడ నియర్లీ బాగేపల్లి దగ్గర ఉన్నామన్నమాట కదా. దేవాంశ్ మాత్రం ఎంత ఫ్రెష్గా ఉన్నాడో చూడండి అసలు కదా నాన్న. టైంకి నిద్రపోతున్నాడు, ఏదో ఒకటి తింటూనే ఉన్నాడు, అందుకని వాడు బాగా ఫ్రెష్గా ఉన్నాడు కదా దేవాంశ్. వాళ్ళ డాడీని గట్టికి కొడుతున్నాడు, వాడికి కూడా తగులుతుంది. వాడి అమ్మ పదండి ఏమన్నా తిందాం. గాయస్ మనకి ఫుడ్ ఆల్రెడీ అమ్మ ప్రిపేర్ చేసింది కాబట్టి మనం ఫుడ్ అయితే ఇక్కడ ఏం తినట్లేదు. ఓన్లీ బాదం చిప్స్ మాత్రమే తీసుకున్నాం. ఇంకా దేవాంశ్ క్యూట్నెస్కి ఆంటీ అది ఫ్రీగా ఇచ్చింది, బట్ అదైతే తినకూడదు కదా దేవాంశ్. సో ఓన్లీ ఇవి మాత్రమే తీసుకున్నాం అన్నమాట. పైగా తమ్ముడు కూడా చెప్పాడు ఇక్కడ ఫుడ్ అసలు ఏమాత్రం బాగుండదు అని, అందుకని ఏం తినట్లేదు, జస్ట్ వీటితో సరిపెట్టుకుంటాను కదా. దేవాంశ్ బాబులు చిట్టు పద ఇంకెళ్ళిపోదాం లోపలికి. శిరీష పాపం ఫుల్ అలసిపోయింది, అసలు ఫేస్ అంతా డల్గా అయిపోయింది, చూడు దాక్కుంటాంది. సో గైస్ ఫైనలీ ఆల్మోస్ట్ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. మేము వెళ్ళేసరికి 10:30, 11 అలా అయిపోయిందన్నమాట. సో ఇది వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ రూమ్, అదే చెప్తున్నా ఇక్కడ శిరీషతో కదా. సిరి మన ఫేవరెట్ రూమ్ అని చెప్పేసి, ఒకప్పుడు నా రూమ్ ఇది అనేసి చెప్తున్నాను. సో ఇంకా ఇక్కడ వెళ్ళేసరికి అమ్మకైతే యాక్చువల్లీ హెల్త్ అస్సలు బాగాలేకుండా ఉండింది, కోల్డ్ అయిపోయి అలాగే మొత్తం అంతా నోస్ దగ్గర అంతా కూడా చిన్న చిన్న మొటిమల్లాగా అలా అంతా వచ్చేసి అదే చూపిస్తుంది అమ్మ. చూడు మొత్తం అంతా ఎలా అయిందో నాకు అనేసి చాలా బాధ అనిపించేసింది అలా చూసేసరికి అమ్మని. ఇంకా దేవాంశ్ బాబుని చూసి అమ్మ హ్యాపీనెస్ అయితే అసలు చెప్పలేము, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సతీష్ చైతు వీళ్ళిద్దరూ కూడా బైక్లో వచ్చేసారండి, చాలా త్వరగా వచ్చేసారు వాళ్ళైతే. నాకైతే చాలా అసూయగా అనిపించింది, ఆ బైక్ ఏదో మనం వెళ్ళిపోయి ఉంటే బాగుండు ఇంత జర్నీనా అనేసి. చూసారు కదా టైం ఆల్మోస్ట్ 11:30 అయిందన్నమాట. 11:30 తర్వాత అమ్మతో కాసేపు మాట్లాడేసి ఆ తర్వాత మేము ఇక ఫుడ్ అయితే తినేసి పడుకున్నాము. నెక్స్ట్ ఏం జరిగిందో మొత్తం అంతా కమింగ్ వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. అంటిల్ దెన్ ఎవ్రీవన్ బాయ్ గైస్, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.